ద లార్డ్. గుడ్ మార్నింగ్. దేవుని కృపను బట్టి మీరందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను. అలాగే ఈరోజు లేవగానే ప్రార్థన చేసుకుని బైబిల్ చదివారని కోరుకుంటున్నాను. ఒకవేళ అలా చేస్తే రండి ఈరోజు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. దానికోసం 1 తిమోతి 4వ అధ్యాయం 14-15 వచనం చదువుకుందాం. దానిలో ఎలా ఉంటుంది? పెద్దలు హస్త నిక్షేపణం చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయకము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడి నిమిత్తము వీటిని మనస్కరించుము. వీటి అందే సాధకం చేసుకోను. చూసారా, ఈ మాటలో పౌలు గారు తిమోతి భక్తుని తెలియజేస్తున్నారు. తిమోతి భక్తునితో అతను చెప్తూ, నీలో ఇదిగో కొన్ని వరాలు ఉన్నాయి, వాటన్నిటినీ కూడా నీవు సాధన చేసుకో అని చెప్తున్నాడు. సాధారణంగా గ్రీకు ప్రజలు ఎక్కువగా క్రీడలు ఆడడానికి ఉత్సాహం చెప్తారు. దానికోసం వాళ్ళు ఎప్పుడు కూడా ఫిజికల్ ట్రైనింగ్ ఎక్కువ తీసుకుంటూ ఉండేవారు. ఇదిగో ఆ విధంగా ఫిజికల్గా ఫిట్గా ఉండడాన్ని దేవుడు ఎప్పుడూ కూడా తోసివేయలేదు. నిజానికి మనం అందరం కూడా ఫిజికల్గా చాలా ఫిట్గా ఉండాలి. ఎందుకంటే ఈ దేహము దేవుడు మనకిచ్చిన దేవాలయం. దీన్ని ఎవరన్నా పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తానని చెప్పాడు. సో ఫిజికల్గా ఫిట్గా ఉండడం ఈ మాత్రం తప్పు కాదు, ఆ విధంగా ఉండాలి కూడా. ఈ విధంగా ఫిజికల్గా ఫిట్గా ఉండడానికి, క్రీడల్లో బాగా రాణించడానికి క్రీడాకారులు ఎక్కువగా ఎక్సర్సైజెస్ చేస్తారు. కొన్ని మజిల్స్ని డెవలప్ చేస్తూ ఉంటారు. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి వాటిని బలపరచడానికి ఏ ఎక్సర్సైజ్ చేయాలో ఆ ఎక్సర్సైజ్ చేసి ఇదిగో రానున్న క్రీడల్లో వారు బాగా ప్రావీణ్యం పొందడానికి సాధన చేస్తూ ఉంటారు. ఏ విధంగా క్రీడాకారులు తమకి కొన్ని మజిల్స్ ఉన్నాయని గుర్తించి ఆ మజిల్స్ బలహీనంగా ఉన్నాయని వాటిని బలపరచాలని ఏ విధంగా అయితే వాటి కోసం ఎక్సర్సైజ్ చేస్తారో, మనం కూడా మనందరికీ దేవుడు కొన్ని తలాంతులను వరాలు ఇచ్చాడని గుర్తించాలి. వాటిని వెతికి తీయాలి. దేవుడు ఎవరిని కూడా ఏ తలాంతు లేకుండా, ఏ వరం లేకుండా పుట్టించలేదు. మనందరికీ దేవుడు కొన్ని తలాంతులను వరాలను ఇచ్చాడు. వాటిని మనం దేవుని కొరకు వినియోగించాలి. మొదట వినియోగించాలంటే వాటిని గుర్తించాలి. ఇప్పుడు గుర్తించిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే వాటిని సాధన చేయాలి, వాటిని ప్రాక్టీస్ చేయాలి. ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అంటే, ఇదిగో మీలో ఉన్న వరం కొద్దీ, మీలో ఉన్న తలాంతుని కొద్దీ మీరు వాటిని కొన్ని ప్రణాళికలు వేసుకుని వాటి మీదే తదేకంగా ధ్యానం చేయాలి. ప్రతిరోజు బైబిల్ ధ్యానించాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఇదిగో ప్రతిరోజు ఎవరో ఒకరితో దేవుని ప్రేమను పంచుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే దేవుడు మీకు ఇచ్చిన వరాలు మీరు సాధన చేసిన వాళ్ళు అవుతారు. దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని కోసం ఇదిగో ఏదైనా చేయాలని తపన కలిగి ఉండాలి. ఇవన్నీ మీలో ఉన్నప్పుడు ఇదిగో కొన్ని ప్రణాళికలు వేసుకుని దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను గుర్తించడానికి ప్రయత్నించి గుర్తించిన వాటిని సాధన చేస్తూ ఉంటే ఇదిగో మీరు సాధన చేయగా మీ తలాంతులు అభివృద్ధి చెందితే మీకు తెలియని విషయాలు కూడా మీరు తెలుసుకుంటారు. దాని ద్వారా దేవుని కొరకు గొప్పగా వాడబడతారు. మనందరికీ బిల్డింగ్ని కట్టేటప్పుడు మొదట ఇదిగో కర్రలతో స్ట్రక్చర్ వేస్తారని తెలుసు కదా. ఆ స్ట్రక్చర్ వేసిన తర్వాత అప్పుడు ఇటుకలు పేర్చి సిమెంట్ పెడతారు. ఇక కొన్నాళ్ళు ఆ స్ట్రక్చర్ని అలా ఉంచి ఎప్పుడైతే సిమెంట్ గట్టిపడింది, ఇటుకలన్నీ కూడా చక్కగా పేర్చుకొని అన్నప్పుడు ఇదిగో కర్రలతో వేసిన స్ట్రక్చర్ అంతటినీ తీసేస్తారు. మనం కూడా అలాగే చేయాలి. దేవుడు మనకిచ్చిన తలాంతుల్ని సాధన చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మన తలాంతులన్నీ ఒక స్థాయికి చేరుకుంటాయో, మనం మన వరాలను గుర్తించగలుగుతామో తప్పకుండా అప్పుడు మనం ఇంకా ఈ సాధన చేయాల్సిన అవసరం లేదు. వాటిని మనం ఉపయోగించడం మొదలు పెడతాం. గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు ప్రార్థన చేయండి, ప్రతిరోజు బైబిల్ ధ్యానించండి, ఆరాధించండి, దేవుని ప్రేమను ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నించండి, ప్రేమను క్రియల్లో చూపండి, సహనాన్ని పెంపొందించుకోండి. వీటన్నిటినీ సాధన చేయండి. దాని ద్వారా దేవుడు మీలో కార్యం చేస్తాడు. అప్పుడు మీరు ఇతరుల దగ్గరికి వెళ్ళి చాలా సులువుగా దేవుని ప్రేమను ప్రకటించగలరు. అలాగే దేవుని కొరకు అనేకలను రక్షించగలరు. మరి ఎందుకని ఈ రోజు నుంచే మీ తలాంతులు సాధన చేయకూడదు? ఆ విధంగా చేద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం తండ్రి, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా దేవా, మాలో ఉన్న తలాంతులను వరాలను మేము గుర్తించినట్లు మాకు సహాయం చేయండి. దేవా, నీవు ఇచ్చిన వరాలను తలాంతులను దేవతండి సాధన చేయనట్లుగా మాకు సహాయం చేయని వేడుకుంటున్నాను. దేవా, ఏ విధంగా వాటిని సాధన చేయాలో, ఏ విధంగా వాటిని ఉపయోగించాలో మేము మాకు జ్ఞానం దయచేయండి. మాలో దేవతండి నీ యొక్క శక్తి పరిపూర్ణమైనట్లుగా సహాయం చేయమని, నీ కొరకు బలంగా వాడుకున్నట్లుగా మా ఒక్కొక్కరికి సహాయం చేయండి.
నా ప్రభును ప్రియరక్షకుడు నజరైన యేసుక్రీస్తు నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటుంది. నిన్నే స్తుతిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.